హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన తాజా వార్త. ఐఆర్‌తో పని లేకుండా 12వ పీఆర్‌సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కుగా పొందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి నీటి మాటలుగా మిగిలిపోగా, కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాయ్ బిస్కెట్ మీటింగులతో కాలయాపన చేసిన గత అనుభవాల నేపథ్యంలో ఈసారైనా తమకు సమస్యల శాశ్వత పరిష్కారం లభిస్తుంది అనైతే ఆశిస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి అనేక సమావేశాలైతే ఏవి కూడా ఫలించనే లేదు. మరి ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటని ఒకసారి చూసుకున్నట్లయితే, చిన్న బకాయిల చెల్లింపులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ రియంబర్స్‌మెంట్, సరెండర్ లీవ్ వంటి చిన్న బకాయిలు సుమారుగా 5,600 కోట్లున్నాయని, వాటిని ఈ యొక్క మార్చి 31 లోపు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన మేరకే వీటికి సంబంధించి కొన్ని బకాయిలైతే చెల్లించడం జరిగిందనమాట. ఇక భారీ బకాయిల షెడ్యూల్ 11వ పీఆర్సీ మరియు 10 డీఏల బకాయిల రూపంలో ఉన్నటువంటి మొత్తం 15,400 కోట్ల రూపాయలను ఈ యొక్క మే నెల నుంచి చెల్లింపులు ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ అయితే చేపట్టలేదు. మూడోది, పీఆర్సీపై కీలక ప్రకటన. ఉద్యోగ సంఘాలు అడ్ ఆహ్, అడగ్గా ఐఆర్ ఎందుకు డైరెక్ట్‌గా జూలై 2024 నాటికి నేరుగా 12వ పీఆర్సీ అమలు చేస్తామని అప్పటి ప్రభుత్వం మంత్రి బొత్స సత్యనారాయణ గారైతే మీడియా ముఖంగా ప్రకటించారు. కానీ గత ప్రభుత్వం అయితే ఇప్పుడు అధికారంలో లేదు. ఇక వాస్తవ పరిస్థితి, హామీలు ఇచ్చినా చెల్లింపులు మాత్రం అరాకొరగానే జరిగాయి అని చెప్పాలి. మార్చిలో కొన్ని ఏపీజీఎల్ఐ అలాగే మెడికల్ బిల్లులు 2022 మాత్రం కొంతమందికి జమయ్యాయి. భారీ బకాయిల ఊసే లేకుండా పోయింది. 12 పీఆర్సీ కమిషన్ నియమించినది అవసరమైనటువంటి సిబ్బందిని కార్యాలయాన్ని కేటాయించకపోవడంతో అది నామమాత్రంగానే మిగిలిపోయింది. కొత్త ప్రభుత్వం ఇంకా కొత్త కమిషన్ ఇంకా నియమించనే లేదు. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు. ఒక సంవత్సరం రోజులు గడిచినా నిరీక్షణేనా అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం రోజులు దాటినా ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ఇంకా ప్రకటించనే లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు జూన్ నెలాఖరులోగా ఉద్యోగులతో సమావేశమవుతామని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు. ప్రస్తుత పరిస్థితి, పెరిగిన బకాయిల భారం, గత ప్రభుత్వం అంగీకరించిన 21,000 కోట్లకు అదనంగా కొత్తగా పెండింగ్‌లో పడినటువంటి డీఏలు, ఇతర బకాయిలతో ఈ మొత్తం ఇప్పుడు సుమారు 25,000 కోట్లకు చేరిందని ఏపీజేఏసీ అధ్యక్షులు పేర్కొంటున్నారు. ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుతం ఈ బకాయిలను లెక్కగట్టి వాటిని దశలవారీగా ఎలా చెల్లించాలి అనే దానిపై ఒక షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారము. ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్, ప్రభుత్వానికి విజ్ఞప్తులు. గౌరవప్రదమైన ఐఆర్, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌తో మధ్యంతర భృతి ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలి. రెండోది, 12వ పీఆర్సీపై స్పష్టత. 12వ పీఆర్సీ కమిషన్‌ను పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకొని వేతన సవరణ ప్రక్రియను అయితే వేగవంతం చేయాలి. మూడోది, బకాయి చెల్లింపులకు రోడ్ మ్యాప్. పేరుకుపోయినటువంటి 25,000 కోట్ల బకాయిలను చెల్లించడానికి ఒక స్పష్టమైన కాలపట్టికను, రోడ్ మ్యాప్ ప్రకటించాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ పెన్షన్ సంఘాలు. ఇక డీఏల విడుదల. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను కనీసం 2 విడతలైన దసరా పండగ కానుకగా అయితే విడుదల చేయాలి అని అయితే కోరుతున్నారు. ఇక ఐదోది, జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ. సో, సమస్యలన్నిటిని చర్చించడానికి వెంటనే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. రాజమండ్రిలో జరిగినటువంటి సమావేశంలో ఏపీజేసీ అధ్యక్షులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాం. మాకు అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగుల మద్దతు పుష్కలంగా ఉందని ప్రభుత్వానికి గుర్తు చేశారు.
ఉపాధ్యాయ పెన్షనర్లందరూ దసరా పండుగకైనా ప్రభుత్వం తమకు శుభవార్త అందిస్తుందని, తమ ఆర్థిక కష్టాలను ఒక పరిష్కారం చూపుతుందనైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఐఆర్‌తో పని లేకుండా 12వ పీఆర్‌సీ అయితే అమలు చేయాలని మెయిన్‌గా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే 12వ పీఆర్‌సీకి సంబంధించి ఇప్పటికే కాల వ్యవధి అనేది ముగిసి 2 సంవత్సరాలు దాదాపుగా పూర్తయిపోయిన నేపథ్యంలో, సో 2 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయి, 2 సంవత్సరాలు ఒక నెల అయితే కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ 12వ పీఆర్‌సీని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, సో ఇప్పుడు ఐఆర్ 100% ఇచ్చినా సరే అది ఎందుకు ఉపయోగపడదు అనేది ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఈ విధంగా భావిస్తున్నారు. కాబట్టి రీసెంట్‌గా మనకు జరిగినటువంటి క్యాబినెట్ భేటీ ఏదైతే ఉందో ఆగస్టు 6 తేదీన, సో ఈ క్యాబినెట్ భేటీలో గూడా ఎటువంటి ఉద్యోగ పెన్షన్‌ల నిర్ణయాలైతే తీసుకోలేదు. సో ఈ క్యాబినెట్ భేటీలో ఉచిత బస్సు సంబంధించి అలాగే ఇతర కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ గూడా వెలువడని నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం గూడా క్యాబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని జెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి త్వరితగతిన వీటికి సంబంధించి అయితే 12 పీఆర్‌సీ ఇంప్లిమెంటేషన్ చేయాలనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు.